హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మీకు ఒక స్వీట్ చూపిస్తున్నానండి. చిట్టి గులాబీలు. దానికి మైదా పిండి తీసుకుంటున్నాను. 1 కప్ మైదా తీసుకున్నాను. అలాగే అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా సోడా కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ ఏసాను. ఒక హాఫ్ స్పూన్ ఏస్తున్నానండి. సాల్ట్ ఏస్తున్నాను. వేసేసి కొంచెం వాటర్ ఏసి కలుపుదామండి. అంటే మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకుంటే సరిపోతుందనమాట. కొద్దిగా సోడా కూడా వేస్తున్నాను చూడండి. కొద్దిగా సోడా వేస్తున్నానమాట. మనకి కొంచెం గుల్లగా రావాలి. ఎందుకంటే పాకం బాగా పట్టాలి కదా! అందుకని చెప్పేసి కొద్దిగా ఏస్తున్నాననమాట అందులోని. ఇప్పుడు కొంచెం వాటర్ ఏసేసి కలుపుదామండి. లైట్ సరిగ్గా పెట్టడం కుదరలేదు. కొంచెం ఫుడ్ కలర్ కూడా చిటికెడేస్తున్నానండి. ఎందుకంటే రోజెస్ మనకి కొంచెం కలర్‌గా కనిపించాలి కదా! అందుకని చెప్పేసి కొద్దిగా ఫుడ్ కలర్ రెడ్ ఏస్తున్నాననమాట కొంచెం. అంటే కాదు ఎందుకంటే మళ్ళీ మనం పాకంలో కూడా వేస్తాము. అందుకని లైట్‌గా వేస్తున్నాను. కొంచెం మాత్రమే వేస్తున్నానండి. వేసి దాన్ని బాగా చపాతీకి మనం ఎట్లా కలుపుకుంటామో అట్లా ముద్దగా కలుపుకోవడమే. బాగా బాగా స్మూత్‌గా అయ్యే వరకు కొంచెం మదించి దాన్ని బాగా కలుపుకుందామండి. కొంచెం వాటర్ ఏసి ఇప్పుడు కలుపుతాను. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. కలుపుతున్నాను. స్టాండ్ కరెక్ట్‌గా కనిపించట్లేదు కదా! పైకయిపోయింది స్టాండ్ వచ్చేసి. సో, కొంచెం మీకు కనిపించేలా కిందకైతే స్టాండ్ జరిపాను. సో, ఇప్పుడైతే పిండిని చపాతీ పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా స్మూత్‌గా మదాయించి ఒక పావుగంట వరకు మదాయించాలండి పిండిని బాగానే. అది మైదా పిండి కదా! మైదా పిండిలో మనం సాల్టు అలాగే సోడా, తినే సోడా, కొంచెం ఆయిల్ వేసి బాగా మెత్తగా బాగా చపాతీ పిండికి మళ్ళీ కలిపేసి ముద్దలా చేసుకొని అయితే పక్కన పెట్టేశానండి. చూసారు కదా! కొంచెం ఫుడ్ కలర్ ఏసాను కదా! అందుకని ఆ కలర్‌లో ఉంది. ఓన్లీ మైదా అయితే మనకి వైట్ కలర్‌లో కనిపిస్తదనమాట. బట్ మనం ఇక్కడ చేసే చిట్టి రోజాలు కదా! కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించాలని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అయితే వేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. అంటే మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తే కొంచెం బావుంటుంది కదా! అందుకని చెప్పేసి నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వాడానండి. ఇప్పుడు ఆ పిండినొచ్చేసి బాగా మదాయించి ఒక పావుగంట పక్కన పెట్టి, ఇప్పుడైతే దాన్ని నేను మొత్తం క్వాంటిటీ తీసుకున్నదంతా ఉండని అట్లా పొడవుగా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చపాతీల కింద ఒక 5 చపాతీల కింద చేసుకోవాలనమాట. సో, దీన్ని నేను డివైడ్ చేస్తున్నాను. ఒక 5 కింద డివైడ్ చేసి 5 ముక్కల కింద కోస్తున్నాననమాట. ఇప్పుడు 5 ముక్కల కింద పక్కన కట్ చేసి మనం పక్కన పెట్టుకుందామండి. 5 చపాతీల కింద కావాలి మనకి. ఎందుకంటే లేయర్స్ కింద మనం చపాతీలకి వేయాలి కాబట్టి ఒక 5 అయితే మనకి ఫ్లవర్ బాగా తేలుతుందనమాట. సో, అందుకని చెప్పేసి నేను 5 చపాతీలు చేస్తున్నాను. అందుకనే 5 ఉండల కింద పక్కకు కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే మాత్రం ఉండల్ని నేను చపాతీల కింద చేస్తున్నానండి. కొద్దిగా మైదా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీలు చేస్తున్నాను. ఇప్పుడు చపాతీలన్నీ వరుసగా ఒక 5 చేసుకుందామండి. ఒక 5 చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇది కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉందని అనుకోకండి. బట్ ఈ స్వీట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటదండి. ఎందుకంటే ఇది నాకు మా నాన్నమ్మ గారు చేపించేవారు నా చేత. ఆవిడ బాగా చేసేవారనమాట ఈ స్వీట్‌ని. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట ఈ స్వీటు. మళ్ళీ ఇన్ని రోజులకి మా నాన్నమ్మ గారిది చేయడానికి మీ అందరికీ చూపించడానికి చేస్తున్నాననమాట. ఇది ఇంకా పానీలు చాలా ఐటెమ్స్ నేర్పేవారు మా నాన్నమ్మ గారు. అవన్నీ ఒక్కొక్కటిగా నేను యూట్యూబ్‌లోకి అన్నీ చేసి ఒక్కొక్కటి అప్‌లోడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఫస్ట్ నేను గులాబీలు చేస్తున్నాననమాట. ఇది ఎవరైనా చుట్టాలు ఇంటికి ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు చేసి పెట్టడానికి బావుంటుంది.
బయట మన స్వీట్ కొనుక్కున్నా చాలా అవుతుంది కదా, దాని బదులు ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది, మన చేతులతో మనం చేసుకున్నది. చూసారు కదా, చపాతీలు పెద్ద పెద్ద చపాతీల కింద చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం 5 చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకో చపాతీ చేశాను. ఇప్పుడు చపాతీలన్నీ ఒక్కొక్కటిగా మొత్తం 5 చపాతీలు చేసి పక్కన పెట్టేసుకుంటే వెంటనే మనకి పువ్వులు చేసేసుకోవచ్చు, ఫ్లవర్స్. ఇది ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిందేమి కాదండి. సో ఇప్పుడు ఇది నేను వచ్చేసి వరిపిండి అండి, వరిపిండి తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అందులో షుగర్ పౌడర్ కూడా కలిపానండి. వరిపిండిలో షుగర్ పౌడర్ కలిపాను. అది గిన్నెలో పెట్టానమాట, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు చపాతీనైతే మనం చపాతీ టైప్‌లో చేసుకున్నాం కదా, దీన్ని మనం ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసి అప్పుడు ఈ పిండి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం దాని మీద వేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతా వేయాలి, లేయర్ అంతా కూడా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆ పిండి మనం వేసి ఏదైతే షుగరు ప్లస్ మళ్ళీ వరిపిండి 2 కలిపామో దాన్ని మొత్తం చపాతీ అంతా కూడా వేస్తాము. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత, అంటే ఫస్ట్ చపాతీకి ఇట్లా వేస్తామట ఆయిలు, ప్లస్ దానిపైన ఈ పౌడరు వరిపిండి ప్లస్ షుగరు 2 కలిపిన పౌడర్ని అయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్గా వేసుకోవాలి. మొత్తం అంతా చపాతీ మొత్తం వేసుకోవాలండి. వేసుకుంటే అంటే ఏం లేదు, మనకి ఫ్లవరు పొరల పొరల కింద రేకుల కింద విడిపోవడానికి అట్లా వేస్తామన్నమాట. విడాలంటే మిడిల్లో మనం ఇలాగా వరిపిండి వేసుకోవాలి. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో రెండో చపాతీని వేస్తున్నాను. రెండో చపాతీ వేసాక మళ్ళీ సేమ్ అదే, అంటే కాదంటే ఫస్ట్ ఆయిల్ వేయమాట. ఫస్ట్ అయితే మనం ఏదైతే పౌడర్ అన్నానో వరిపిండి షుగర్ పౌడర్ 2 కలిపింది ఏదైతే ఉందో దాన్ని మొత్తం చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేస్తామన్నమాట. మొత్తం వేసేసి మొత్తం చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి తర్వాత ఆయిల్ వేస్తాను లైట్గా. ఎందుకంటే మొత్తానికి బాగా విడిపోకూడదు కదా, కొంచెమైనా అంటుకోవాలి కాబట్టి మళ్ళీ కొద్దిగా ఆయిల్ జస్ట్ ఒక లేయర్ కింద, చూస్తున్నారు కదా ఎలా వేసానో అలా వేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ దానిపైన ఇంకో చపాతీ వేస్తున్నాను. ఇలా మొత్తం 5 చపాతీలు కూడా ఒక దాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎలాగైతే నేను పౌడర్ వేసి చేస్తున్నానో సేమ్ అలాగే వేసేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎంత మనం వేసుకుంటే అంత బాగా మనకి పొరల కింద విడిపోతుందన్నమాట అండి. సో అలా విడవడం కోసమే మనము అది వేస్తున్నాము. దానిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసాము. సో మొత్తం చపాతీ ఇంకా లాస్ట్ ఫైనల్ మాట అది ఇంకొకటి ఉంది, అది కూడా వేసేద్దామండి. మొత్తం 5 అని చెప్పాను కదా, మొత్తం లేయర్స్ కింద రావాలి అంటే కనుక 5 చపాతీలు మొత్తం వేసేసామండి. ఇప్పుడు మొత్తం అంతా అన్ని చపాతీలు వేసాక ఒకసారి మొత్తం అన్నీ ఒకటే చపాతీ కింద మొత్తం దాన్ని అంతా చేస్తామన్నమాట. చూసారు కదా, అంటే మొత్తం 5 కూడా ఒకటే చపాతీ కింద చేసేస్తాము. కొంచెం థిక్నెస్ కిందే ఉంటుందండి, పర్వాలేదు, అయినా కూడా థిక్గానే ఉంటుంది. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి మొత్తం మనం 5 లేయర్స్ వేసాం కాబట్టి కొంచెం అలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మొత్తం మన చపాతీ పీట ఎంత ఉందో అంత సైజులో చేసేసుకున్నాం అన్నమాట. చపాతీని చేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా ఫుల్గా పెద్ద చపాతీ కింద చేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా అన్ని ఫ్లవర్స్ కింద మనం కట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మీకు వీలైతే కనుక వేరే పెద్దది ఏదైనా ఉంటే చేసుకుని చపాతీస్ చేసుకునేది ఏదైనా ఉంటే దాని మీద పెద్దగా చేసుకున్నా కూడా తొందరగా అయిపోతాయి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం కదా, అందుకని చెప్పి నేను చపాతీ పీట మీద మాత్రమే చేస్తాను. ఇప్పుడు దీనికి మూత తీసుకున్నానండి, చిన్న సైజు బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. అది చిన్న సైజు మూత, అంటే నేను 2 సైజుల్లో చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ చిన్న సైజు చేస్తున్నాను, స్మాల్ సైజు. దీంతో చిన్న సైజుతో మనం మూతతో కట్ చేసుకోవాలి, రౌండ్గా చిన్న చపాతీల కింద కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్లవర్ ఎలా చేయాలో చూడండి. ఇలాగ 4 వైపుల నుంచి మధ్యలోకి ఫ్లవర్ కింద మనం అది తేలిలాగా ఫ్లవర్స్ కింద మనకి తేలాలన్నమాట. సో, అది చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నానో, సేమ్ అలాగా పెట్టి కింద కాడ కింద రావాలి మనకి. ఎందుకంటే కాడ కింద పెట్టకపోతే ఫ్లవర్ విడిపోయినా కూడా ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లవర్ కింద తేలదు. అందుకని చెప్పేసి కింద కాడ కింద మనం జస్ట్ ఫ్లవర్‌ని ఇలా ముడుచుకున్నట్టుగా చేసి కింద అయితే చిన్న కాడ కింద అయితే ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు చూసారు కదా ఇలాగా ఫ్లవర్ కింద పెట్టేసి కింద కాడ కింద గట్టిగా నొక్కుకోవాలి. ప్రెస్ చేసామనుకోండి కింద కాడ కింద వస్తుందన్నమాట మనకి. సో, ఇలాగ అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకొని చేసుకోవాలి. ఒక్కొక్కటి కింద ఒక్కొక్కటి అలా కట్ చేసి పక్కన పెట్టుకొని వెంటనే మనము అలా చేసుకోవాలి. అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే బాగా థిక్‌నెస్‌గా ఉంటుంది కదా చపాతీ ఒకదాని మీద ఒకటి వేసాం కదా! అందుకని చెప్పేసి కొంచెం పైన ప్రెస్ చేసి కింద అలా మనకి క్లాకు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి చపాతీ వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు రావట్లేదు అంటే కనుక స్మాల్ సైజు చాకు ఉంటుంది కదా! దాంతో మనం చుట్టూ అనుకున్నా కూడా మనకి వచ్చేస్తదనమాట. చుట్టూ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా రౌండ్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని ఫ్లవర్ కింద మళ్ళీ మడుచుకోవాలి. ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. మా హస్బెండ్ తిని కూడా చాలా బాగుందని చెప్పారు నాకు. ఇది అంటే మేము ఎప్పటినుంచో చేసుకుంటున్నాము. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే మాత్రం నేను ఇప్పుడే చేసి పెట్టాను. ఎట్లా ఉందో చూడండి అనేసి అంటే వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. సో, ఇప్పుడైతే మాత్రం ఫ్లవర్స్ కింద కట్ చేసింది మనం ఫ్లవర్ కింద చేసేసుకొని అన్నీ ఒకదానికొకటి పక్కన పెట్టుకోవాలనమాట. చూసారు కదా ఫ్లవరు? అది. అంటే పెద్ద సైజు అయితే కొంచెం పెద్దగా వస్తాయి. నేను చిన్న సైజు, పెద్ద సైజు 2 చేసి చూపిస్తున్నాను మీకు నేను. ఇవైతే చిన్న సైజే చేస్తున్నాను ఇప్పుడు. చిన్న సైజు, పెద్ద సైజు అంటే పెద్ద సైజు వచ్చేసరికి పెద్ద రోజాల కింద వస్తాయి. నేను మీకు చిట్టి రోజాలని చూపించాను కదా! ఎందుకంటే పిల్లలు తినడానికి అయ్యి బాగుంటుంది చిన్న సైజు అయితే. అందుకని చెప్పేసి నేను చిన్న సైజులో చెప్తున్నాను మీకు నేను. పెద్ద సైజ్ అంటే ఎవరికైనా మనం స్వీట్ ఇవ్వాలి అని ఎవరికైనా అనుకుంటే కనుక పెద్ద సైజ్ అయితే బాగుంటాయి. ఇవైతే మాత్రం చిన్న సైజు. చూసారు కదా! పెద్ద సైజు, చిన్న సైజు 2 మిక్సింగ్‌లో ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఎవరికైనా రిలేషన్స్‌కి పంపించాలి అని చేయాలనుకున్న వాళ్ళు పెద్ద సైజు. ఇంట్లో అయితే మాత్రం చిన్న సైజు. సో, ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను బాండిలో. వేడెక్కిపోయింది ఆయిలు. ఇప్పుడు వీటిని మనం వేపుకోవాలి. బాగా కరకరలాడేలాగా వేపుకోవాలండి. అంటే మనకి సౌండ్ వస్తది గలగలమంటూనే. సో, అలాగా వేపుకుంటే బాగుంటున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఇవైతే ఏపేస్తున్నాను. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను తొందరగానే చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఒక్కళ్ళు చేయలేరండి. ఇద్దరుంటే కనుక బాగుంటుంది. తొందరగా చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపించడం కోసం నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఓన్లీ 1 కప్పు మైదాలోనే చేసి చూపిస్తున్నాను మీకు నేను. సో, ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయినాక తీసి పక్కన పెట్టుకుందామండి. ఆయిల్‌లో ఎందుకంటే వెంటనే తీయొద్దు. ఎందుకంటే మనం లేయర్స్ కింద వేసాం కదా! ఆ ఆయిల్ అంతా లోపలికెళ్ళి అవి పొరల కింద విడే వరకు చూడాలన్నమాట. ఎందుకంటే 5 లేయర్ థిక్‌నెస్‌గా ఉంటాయి కదా! బాగా ఏగాలన్నమాట. ఏగకుండా తీస్తే మళ్ళీ మెత్తగా ఉంటాయి బాగోదు. సో, అందుకని చెప్పేసి బాగా అంటే హైలో పెట్టొద్దు. ఎక్కువ మంటలో పెట్టకండి. మీడియం సైజులో పెట్టుకొని ఆయిల్‌కి కింద మంట మీడియం సైజులో పెట్టి వేపుకోవాలి. హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయన్నమాట. అందుకని చెప్పేసి నేను మీడియం సైజులో పెట్టి వేపుకోమని చెప్తున్నాను. సో, ఇప్పుడైతే వాటిని మనకి ఏగిపోయినట్టే ఉన్నాయి. వేగిపోతే తీసేద్దామండి ఇప్పుడు. సో, ఏగిపోయాక లాస్ట్‌లో మిగిలిపోయిన అవి రౌండ్ కట్ చేయగా మిగిలిపోయిన ముక్కలుంటాయి కదా! కాజా ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా వేపేస్తున్నాను.
మా చిన్న పాప బాగా తింటుంది, ఇష్టమని చెప్పేసి వీటిని వేరుగా తీసి వేపేస్తున్నాను అనమాట. వేస్ట్ చేయనవసరం లేదు, కాజా ముక్కల కింద ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, లేదంటే కనుక దీన్ని కూడా స్వీట్ కింద మనం దాంట్లో వేసేయచ్చు, పాకంలో వేసుకోవచ్చు. ఎవరికి ఎలా అంటే హాట్ ఇష్టమైన వాళ్ళు హాట్ కింద ఉంచుకోవచ్చు, స్వీట్ ఇష్టమైన వాళ్ళు స్వీట్ కింద చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న గిన్నె పెట్టి 1 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. లైట్గా వాటర్ వేసి దాన్ని మరిగిస్తున్నాను. అంటే తీగ పాకం కాదు, కొంచెం గట్టి పాకమే రావాలి. ఇప్పుడు అందులో యాలకులు వేస్తున్నాను. మనకి కొంచెం స్మెల్ బాగుంటుంది వేసుకుంటే. ఒక 5 యాలకులు తీసుకొని పొడి చేసి వేస్తున్నాను. సో ఇప్పుడు అందులో ఫుడ్ కలర్ కూడా వేసేసానండి. ఇప్పుడు అయిపోయింది. ఇంక థిక్గా ఉంది, కట్టేసాను ఇంకా. ఇప్పుడు అవన్నీ కూడా ఆ పాకంలో వేసేసాను, ఫ్లవర్స్ అన్నీ కూడాని. ఎందుకంటే ఫుడ్ కలర్ కొంచెం మళ్ళీ వేసానని ఎందుకన్నానంటే, రోజ్ కలర్ మనకి రెడ్ కలర్లో కొంచెం వస్తే బాగుంటాయి కలర్గా అని చెప్పాను కదా, అందుకని. సో ఇప్పుడైతే చూడండి, ఆ పానకంలో వేసినవి తీసేసి వేరే ప్లేట్లో పెడదాము, కొంచెం ఆరితే బాగుంటాయి. సో చూసారు కదా ఫ్లవర్స్ ఎలా విడిపోయినాయో. అందులో పాకం వెళ్ళి చాలా టేస్టీగా, చాలా యామీగా ఉంటాయండి. వదిలిపెట్టరు, ఒక్కసారి కనుక తిని చూడండి మీరు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. చూసారు కదా పాకం కలర్ ఎలా ఉందో, వేస్తున్నాను ఫ్లవర్స్ మీద. అలాగా వేసుకొని మనం బయట ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే మొత్తం ఆరిపోయి మనకి స్వీట్ కింద చాలా బాగా రెడీ అవుతాయి అన్నమాట ఇవి. సో పక్కన పెట్టుకోండి, వేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. స్వీట్ చేసి ఖచ్చితంగా చూడండి. ఈ సంక్రాంతికి నేను చెప్పిన స్వీట్ తయారు చేసుకొని చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పక్కన పెట్టుకున్న అవి కూడా నేను పాకంలో వేసేసానండి. ఏదైతే కాజా ముక్కలు అని చెప్పానో అవి కూడా పాకంలో వేసాను అనమాట. పక్కన పెట్టాను కదా అవి కూడా పాకంలో వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అవి కావాలంటే హాట్ కింద కూడా ఉంచుకోవచ్చు, స్వీట్ హాట్ కింద ఉంటాయి. లేదు అంటే స్వీట్ ఇష్టమైన వాళ్ళు అవి కూడా స్వీట్లో వేసుకొని తినొచ్చు అన్నమాట. మీకు ఎలా ఇష్టమైతే అట్లా చేసుకోండి. లేదంటే ఉప్పు కారం చల్లుకుంటే మాత్రం కాజా ముక్కలు చాలా బాగుంటాయి. చిట్టి గులాబీలు, కాజా ముక్కలు 2 కూడా రెడీ అవుతాయి మనకి రెసిపీస్. చూసారు కదా రోజెస్ ఎలా విడిపోయి ఎలా వచ్చినాయో. సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి నా స్వీట్ని మీ ఇంట్లో చేసుకొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయండి. అలాగే మీ హస్బెండ్ ఖచ్చితంగా చాలా బాగున్నాయి అంటారు. కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి, ఇంట్లో అందరికీ టేస్ట్ చూపించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమంటారు? స్వీట్ అయితే అదిరిపోతుంది, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మా ఇంట్లో అందరం ఎప్పటి నుంచో చేసుకునే స్వీటే. కాదంటే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను, మీ అందరికీ ఒకసారి చూపించాలని చేశాను అనమాట ఈ స్వీట్ని. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సంక్రాంతి స్వీట్ మీకు. బాయ్ ఫ్రెండ్స్.